ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నెల్లూరు జిల్లా పోర్టులు ఫిషింగ్ హార్బర్ల పరిస్థితిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులను దాదాపు 98% పూర్తి చేయడం శుభపరిణామమని వారు పేర్కొన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు, కమిషనర్ల కకృతి వల్ల కృష్ణాపట్నం పోర్టు నుంచి కంటైనర్ సర్వీసులు తరలిపోయాయని మండిపడ్డారు. దీనివల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10,000 మంది స్థానిక యువత ఉద్యోగాలు కోల్పోయారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మాకైతే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మన గవర్నమెంట్ రాగానే 100% పూర్తి చేశారు. ఆల్మోస్ట్ 98%. దానివల్ల చాలా ఉపయోగం ఉంది దిశ. సరే, ఇక పోర్టుల విషయం కూడా సోదరులు చెప్పారు. ఆల్మోస్ట్ రామాయపట్నం 81.4%. అది కూడా మా నెల్లూరు జిల్లా రిలేటెడ్ పోర్ట్ అధ్యక్ష. నేను కొన్ని మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఈ ఫిషింగ్ హార్బర్స్లో కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంపార్టెంట్ అధ్యక్ష. దానివల్ల మత్స్యకారులతో పాటు ఆక్వా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఇది కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ ఫిషింగ్ హార్బర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత ఏంటంటే, రామాయపట్నంలో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే, మాకు నెల్లూరులో ఈరోజు విశాఖపట్నం తర్వాత చెన్నైలోనే కంటైనర్ పోర్టు, ఎగుమతులు దిగుమతులకి కృష్ణపట్నం పోర్టు నా కాన్స్టిట్యున్సీలో కృష్ణపట్నంలో ఉండింది అధ్యక్ష. 2022-23 అదాని కృష్ణపట్నం పోర్టుకి ఆయన కంటైనర్ టోల్ గేట్ పెట్టి ఆనాటి ఎమ్మెల్యే 5%, 10% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లో కలెక్ట్ చేయటం, వాళ్ళు ఇరిటేట్ అయిపోవటం, ఎన్నూరులో వాళ్ళు పోర్టు కొనేయటం, ఎన్నూరుకి షిఫ్ట్ చేసేసుకోవటం. ఈరోజు ఎగుమతులు మనకి బియ్యం, రైస్, మిర్చి, రొయ్యలు, అగ్రి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. నెల్లూరు నుంచి దిగుమతులు, నెల్లూరుకి ఫార్మా ఇండస్ట్రీస్ సంబంధించి ఫర్నిచర్, సోలార్ ప్యానల్స్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మొత్తం కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్, ఎలక్ట్రికల్ కార్ స్పేర్ పార్ట్స్, సోలార్ ప్యానల్స్ సంబంధించి ఇవన్నీ ఇంపోర్ట్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎక్స్పోర్ట్ లేదు, ఇంపోర్ట్ లేదు. ఒకనాడు ఈరోజు కంట్రీలో విశాఖపట్నం పోర్టు, ముంబై పోర్టు, చెన్నై పోర్టులు ఈ కంటైనర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో టాప్ పొజిషన్ ఉండింది అధ్యక్ష. ఇది 2000 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు కృష్ణపట్నం పోర్టు ఆ మూడిటితో పోటీపడి విశాఖపట్నాన్ని క్రాస్ చేసింది అధ్యక్ష. అటువంటి పోర్ట్ ఈరోజు ఓన్లీ బొగ్గు, బూడిద సరిపోతుంది అధ్యక్ష. అంతకుమించి ఇంకేం లేదు. ఏమైపోయిందంటే డర్టీ పోర్టు, బల్క్ కార్గోగా ఐరన్ ఓర్, వీటితో ఆగిపోయింది. మేము డర్టీ పోర్ట్ చుట్టూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎగుమతులు దిగుమతుల వల్ల 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అధ్యక్ష. 10,000 మందికి. అందుకనే ఏమంటానంటే, దాన్ని రివైవ్ చేసేదానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఎన్నూరు పోర్టు కొనేసేసారు, ఆడకి షిఫ్ట్ చేసేసుకున్నారు. దానివల్ల లోకల్ ప్రాంతం, ఒక పోర్ట్ అంత పెద్ద కృష్ణపట్నం పోర్టు 1000 ఎకరాలు భూములు సేకరించి మళ్ళీ ఇప్పుడు అక్కడ సాల్ట్ ల్యాండ్స్ 700 చిల్లర ఎకరాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చాడు, ఎకరా 15 లక్షల ఎకరా. ఆ 700 ఎకర్స్ది కూడా అది కూడా సెటిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. మూడోది నేలటూరు జెట్టి బేస్మెంట్ వర్క్ అయింది, ఆ స్ట్రక్చర్ పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను కోరుకుంటాను అధ్యక్ష. నేనేమంటానంటే, ఒక్క షిప్లో 2,000 నుంచి 3,000 కంటైనర్స్ వస్తాయి అధ్యక్ష. ఒక కంటైనర్కి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అటువంటిది దాదాపు మా ప్రాంతంలో 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి పోగొట్టుకునే పరిస్థితి రావటం మాత్రం మేము బాధగా ఉంది. మాకు ఏ పరిస్థితుల్లో దాన్ని రివైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. అయితే అన్నీ మీరు చెప్పిన ఓడరేవులు అన్నీ బాగున్నాయి. కాకినాడ గేట్వే ఓడరేవు మాత్రం పీపీపీ విధానం కింద ప్రస్తుతానికి ఎలాంటి మొత్తం ఖర్చు పెట్టలేదు, ఏమీ లేవనేది ఒకటి ఆన్సర్ వచ్చింది. కొరవన్నీ బ్యూటిఫుల్గా 90%, 100% రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. పోర్టులు, హార్బర్స్ కూడా జువ్వలదిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ మంచి పర్సంటేజ్లు 90-80% ఉన్నాయి. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మా కంటైనర్ పోర్టు రివైవల్ కావాలని కోరుతున్నాను. రామాయపట్నంలో కంటైనర్ పోర్టు
ఏర్పాటు చేసే విధంగా ఆలోచించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను.